ఎట్లా తీస్తే క్రేజీ కదా ఇక బ్రో. నెక్స్ట్ మనకి అక్కడ చిల్ అవుతున్నాడు, ఇంకో బ్రో ఇక్కడ చిల్ అవుతున్నాడు. వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. దిస్ ఇస్ రితేష్ పాసలా అండ్ ఈ వ్లాగ్లో మనం వెర్మాంట్ పోతున్నాం విత్ 2 of my ఫాలోవర్స్. అంటే యాక్చువల్లీ 7 members తీసుకొని పోదాం అనుకున్నా. లాస్ట్కి ఇద్దరే వచ్చారు. కట్ చేస్తే వాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్. ప్రపంచం చిన్నది, సో అందరం కలిసి వెర్మాంట్ పోతున్నాం. సో లెట్స్ గో. ఇక్కడ యుఎస్లో హార్సెస్ మంచిగా పెంచుకుంటారు వీళ్ళు. ఇదిగోండి, ఈడ కొన్ని హార్సెస్ ఓ ప్యాషన్తో పెంచుకుంటారు. వాటికో ఏరియా డెసిగ్నేట్ చేసి మంచిగా వాటికి చూడండి చిన్న టెంట్ లాగా చేసి దాంట్లో ఫుడ్ పెట్టినారు అనుకుంటా. ఇక గడ్డి పెట్టినారు. సో మెల్లమెల్లగా తింటే అవి బ్యూటీ. అండ్ చుట్టుపక్కలంతా కొండలు, ఇట్లా సినిమాలో సీనరీ ఇలా ఉంటుంది. సో ఇక్కడ సీనరీ లెక్క మంచి ఇట్లా చెట్లు ఉన్నాయి. వెనకాల ఒక హార్స్ ఉంది, మీకు కనబడుతుంది అనుకుంటా. ఇట్లా సినిమా లాగా వెనకాలనే ఉంది. ఎంత క్యూట్గా ఉందో ఈ హార్స్. రెండు ఉన్నాయి, ఇక్కడ ఇంకొకటి ఉంది. వావ్. సో ఇదే మన ఫస్ట్ వాటర్ ఫాల్. ఇక్కడ చిన్నగా ఏమంటారు బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ చేస్తారేమో. వావ్, అసలు ఇప్పుడే హైక్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ ముందుకు వస్తే ఓహో ఇది టాప్ ఆఫ్ ద ఫాల్స్. వావ్, అసలు చూడు ఇవన్నీ తీసుకుంటా పోవాలి మెల్లగా. వావ్, ఇక్కడ ఇవి ఉన్నాయి అంటే ఇక్కడ స్విమ్మింగ్ చేస్తారేమో. పిక్చర్ ఉంది. నేను చేసిన చాలా హైక్లలో ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ హైక్స్. పెద్ద స్టీప్, ఇదంతా దిక్కుట లిటరల్ అట్లా వాటర్ ఫాల్ దిక్కుట ఇట్లా కిందికి వచ్చినాం. ఇక్కడ 125 feet ఫాల్ అనమాట. సో కంప్లీట్ స్టీప్ ఆడ నుంచి ఇడికి. మనడు దిగుతుండడు కష్టపడుకుంటా. ఈ వాటర్ ఫాల్ మొత్తం ఇక్కడ వాటర్ ఫాల్ ఎంత పైనుంచి 125 feet చెప్పిన కదా. అండ్ మొత్తం అడవి మధ్యలో ఉంది లిటరల్గా. అంటే అక్కడ నుంచి హైక్ చేసుకుంటూ రావాలి, అది వన్ వే. ఈ నుంచి మేము ఇట్లా కిందికి దిగుకుంటూ వచ్చినాము. యాక్చువల్లీ అట్లా రావద్దు, బట్ వచ్చేసినాం. అంటే మంచిగానే ఉండే దారి. బట్ యా, ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ అసలు. అండ్ దీని మీద నడపడం ఒక టాస్క్. అక్కడ చిల్ అవుతున్నాడు, ఇంకో బ్రో ఇక్కడ చిల్ అవుతున్నాడు. వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో ఈ నుంచే వాటర్ అటు ఈ నది వాటర్ అంతా అక్కడ కిందికి వెళ్ళి అక్కడ నుంచి క్యాస్కేడ్లోకి వెళ్ళి వాటర్ కింద పడుతున్నాయి వాటర్ ఫాల్లో. ఇక్కడ కొంచెం అట్లా బ్లూష్ ఉన్నాయి చూడండి. ఈ వాటర్ అంతా గ్లేషియర్ వాటర్. కొండ మీద వింటర్లో స్నో పడుతుంది కదా, అదంతా కరిగి ఆ గ్లేషియర్స్ ఫామ్ అయ్యి సంవత్సరాలు అందుకెళ్ళి వాటర్ వస్తూ ఉంటాయి కిందికి. అందుకే అట్లా క్లియర్ ఉంటాయి నీళ్ళు, తాగుదాం అనిపిస్తాయి. కాకపోతే ఈ నీళ్ళు దీస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ డ్రింకింగ్. అంటే ఒకసారి 2 సార్లు తాగితే ఏం కాదు, బట్ ఇందులో ఈకోలై బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుందంట. సో నో డ్రింకింగ్. అంటే కొంచెం యూనో తప్పదు అన్న పరిస్థితులలో కొంచెం తాగొచ్చు, బట్ ఊకే తాగడానికి ప్రిఫర్ చేయొద్దు. అండ్ ఇట్లా నేనంతా రాంగ్ రూట్లో కొడుతున్నా, అట్లకి వెళ్ళి రావాలి. బట్ యా, ఇటు నడుచుకుంటూ పోతే సో ఆడ వాటర్ ఫాల్స్ అయిపోయి ఇట్లా
మా ఎయిర్బిఎన్బి సైడ్ పోతుంటే ఇక్కడ అమెరికన్ ఫ్లాట్ బ్రెడ్ అని చెప్పి పిజ్జా స్టోర్ ఉంది, పిజ్జా షాప్, పిజ్జా రెస్టారెంట్. వీడన్నిట్లో లేదా బెటర్ ఆప్షన్ అనిపించింది. బట్ ఈ స్టోర్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. వుడ్ ఫైర్డ్ పిజ్జా అంట. సో లెట్స్ గో. అండ్ ఇది రెస్టారెంట్ ఇటు సైడ్ వస్తే ఇట్లా కొండ పక్కన రెస్టారెంట్ వ్యూ మంచిగా ఉంది చూడండి. ఇదంతా అసలు బ్యూటిఫుల్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి మంచిగా ఇట్లా వ్యూ ఉంది. అండ్ ఈడ ఏమో సాలడ్స్, పిజ్జాలు ఇవి ఉన్నాయి. సో ట్రై చేద్దాం. అండ్ ఇది ఒక పిజ్జా చెప్పినాము, పెప్పరోని టెరియాకి చికెన్ పిజ్జా. అండ్ ఇది చికెన్ సిజర్ సాలడ్ వచ్చేసింది. సో లెట్స్ సీ. నెక్స్ట్ మనకి ఈ పిజ్జా వచ్చింది. ఇది వీళ్ళ స్పెషల్ అంట, జేమ్స్ సంథింగ్ ఉంది దీని పేరు. అండ్ ఇక్కడ రెస్టారెంట్లో ఇంకా కొంచెం వెదర్ చల్లగా ఉంటుంది కదా, కొండల ఏరియా అని చెప్పి మంచిగా ఇట్లా క్యాంప్ వేసి పెట్టారు. క్యాంప్ ఫైర్ వెచ్చ ఉంది ఇక్కడ. అండ్ ఇది బార్ అండ్ రెస్టారెంట్. అంటే ఇక్కడ యూఎస్లో నీకు మెజారిటీ అన్ని బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు పూల్ గేమ్ పెట్టినారు చూడండి, ఇట్లా ఇంకా టైంపాస్ చేసుకుంటూ తినుకుంటూ చిల్ అవ్వడానికి. సో ఈ రెస్టారెంట్ అయితే అంబియన్స్ 10/10, ఫుడ్ 9/10. చాలా బాగున్నాయి, నాకైతే మంచిగా నచ్చింది. ఇదేంది ఫ్లాట్ బ్రెడ్, చాలా ఫేమస్ యాక్చువల్లీ యూఎస్లో ఇది ఫ్లాట్ బ్రెడ్. ఎట్లా తీస్తే క్రేజీ కదా బ్రో. మంచిగా ఉంది. ఇది సోనా, ఇక్కడ మనం క్యాంప్ వేసుకొని కూర్చోవచ్చు. ఇక్కడ మంచిగా ఉయ్యాలు వేసి పెట్టిండు, ప్రైవేట్ లేక్. అండ్ ఇది స్టే లో. ఈ ప్రాపర్టీలో ఎంత పెద్ద టీవీ ఉంది చూడండి. అయితే 75 inch టీవీ. పైకి మెట్లు ఎక్కి పైన పూలు ఆడుకోవచ్చు. ఆడ పక్షి ఏదో లోపల రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. అదిగా అది చూడండి ఎంత క్యూట్ ఉందో. హాయ్. మంచిగా సన్సెట్ అవుతుంది. మేము ఇక్కడ ఫుడ్ తెచ్చుకుందాం, అంటే ఫుడ్కి సంబంధించిన సామాన్లు తెచ్చుకుందామని వచ్చినాం. షాస్ మనం రిటర్న్ ఎయిర్బిఎన్బి పోయినప్పుడు నైట్ డిన్నర్ వండుకోవచ్చు కదా. ఇంతకుముందే బయట తిన్నాం, ఊకే బయట తింటే ఏమొస్తుందని చెప్పి కొన్ని సామాన్లు తీసుకొని పోదాం. అండ్ తిన్నాం కదా, తిన్నాక మనకి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. సో పక్కన ఇట్లా క్రీమ్ స్టాండ్ అని చెప్పి ఉంది ప్లేస్. ఇది కూడా కొండలల్లో, ఎంత బ్యూటిఫుల్ ఉందో ప్లేస్. పోయి చూద్దాం అసలు అంటే ఏమేమి ఉన్నాయో. బట్ ఏమున్నా చాక్లెట్ డిషెస్ కూడా అయిపోతుంది. అండ్ తీసుకుంది ఇది వెనిలా ఇంకా చాక్లెట్ ఫ్యూజన్. ఇది క్రీమ్ స్టాండ్ చూడడానికి అయితే మస్తు ఉంది. లెట్స్ ట్రై. చాలా బాగుంది, వెరీ నైస్. వావ్, అసలు ఈ ప్రాపర్టీ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇట్లా పొద్దున్న లేస్తే ఇక్కడ పక్కన నది, ఆడికెళ్ళి నది పోతుంది చూడండి. మంచిగా ఆడ కొయ్యాలు వేసిండు. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. ఇక్కడ సానా, ఇక్కడ మంచిగా బార్బిక్యూ వేసుకోనికి ఇది బార్బిక్యూ స్టాండ్. ఇది ఓపెన్ చేస్తే చేసుకోవచ్చు, మనకు అవసరం పడలేదు. అండ్ ఇది మన హాట్ టబ్. నైట్ వాడినాం దీన్ని. అసలు వాటర్లో వేడిగా, పైన ఏమో డైరెక్ట్ స్కై కదా, ఏమంటారు ఆ స్టార్ గేజింగ్ చేసుకుంటా అసలు బ్యూటిఫుల్ ఉండే. అండ్ ఈ నది సౌండ్ పక్క నుంచి అది ఎప్పుడు కాన్స్టాంట్గా చోళల్లో అట్లా మోగుతుంది. అండ్ స్టే కూడా చూడండి ఎంత బాగుందో. లోపల చూపిస్తా. ఆల్రెడీ దీన్ని ఖరాబ్ చేసేసినాం అనుకో, కొంచెం చెత్త విత్త చేసేసినాం. ఈడ చూడరి, ఈడ కూడా వేడి మంట వేసుకోవచ్చు. పైన ఆడ ఏమంటారు పూల్ గేమ్ ఉంది. ఈ నుంచి మళ్ళీ అద్దం ఉంది, అంటే ఏమంటారు గ్లాస్ ఉంది పైన, ఇన్ఫినిటీ కనబడుతుంది పైన. అండ్ ఈడో బెడ్రూమ్, ఈడొక రెస్ట్ రూమ్, వెనకాల రెస్ట్ రూమ్. బ్యూటీ అసలు.
అండ్ ఇడికెళ్ళి చూడండి ప్రాపర్టీ నుంచి నది ఎంత మంచిగా కనబడుతుందో. లైక్ ఇదే నది. ఇక్కడ కూర్చొని మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. చెప్పినా కదా ఇంతకుముందు. ఇది సోనా నుంచి కూడా నది కనబడుతుంది. ఎంత మంచిగా ఉంది చూడండి. వాహా అసలు మనోడు 6'2" ఉంటాడు. అందులో పడుకోవడానికి ట్రై చేస్తాడు. ఎంత పొడుగుడు. అండ్ పక్కనే నది. వావ్ అసలు ఇట్లా కూర్చుంటే మంచి అట్లా కిందకి వెళ్ళి బుడగలు వస్తుంది. ఈ బెస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఆల్రెడీ మన హైదరాబాద్ వాళ్ళు వచ్చారు ఇడికి ఎవరో. బట్ మనం కూడా ఒకటి హైదరాబాద్లో పెడదాం, ఇంకోటి అబ్బా ఆడ ప్లేస్ లేదు బ్రో. మ్యాస్ ఏరియాలో ప్లేసే లేదు. బట్ యా ఏడైనా పెడదాం. అండ్ మనము ఈ స్టే నుంచి పోతున్నాము. ఇప్పుడు ఒక స్పాట్కి పోదాము. ఫస్ట్ తినేసి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక స్పాట్కి వచ్చినాము. దీని పేరు కాఫీ బాన్ కెఫే. ఓకే, అంటే ఇక్కడ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఆడ ఉంటే బాస్టన్లో మ్యాక్సిమం పోయి ఇండియన్ తింటాం. ఇట్లా బయటకు వచ్చినప్పుడు అట్లా ఇంగ్లీష్ ట్రై చేయొచ్చు అని చెప్పి మంచిగా హాట్ చాక్లెట్ ఉందంట. క్వసా ప్రశాంత్ ఉన్నారంట. సో లెట్స్ గో. మనం ఫ్రెంచ్ టోస్ట్ చెప్పినాం. ఇక్కడ వెర్మాంట్లో మేపుల్ సిరప్ ఫేమస్, ఇక్కడ లోకల్ చేస్తారు. అండ్ నేను ఒక బేగల్ చెప్పిన ఫ్రెంచ్ టోస్ట్ హాట్ చాక్లెట్. సో తినేసినాక మనం వచ్చిన స్పాట్ ఇది. దీన్ని గ్రౌట్ పాండ్ అంటారంట. చూడనీకైతే ఈయన వచ్చి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈడ వీళ్ళు కయాకింగ్ చేస్తున్నారు చూడండి. ఈమె ప్యాడల్ బోటింగ్ చేస్తుంది. ఈ మధ్యలో ఆమె రెడ్ ఉంది కదా, ఆమె ప్యాడల్ బోటింగ్ చేస్తుంది. మిగతా వాళ్ళందరూ కయాకింగ్ చేస్తారు. ఓ యాక్చువల్లీ ఈ బ్లూ అండ్ రెడ్ ఇద్దరు ప్యాడల్ బోటింగ్, మిగతా ఇద్దరు కయాకింగ్. ఇది చూడరి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇట్లా, కానీ చల్లగా ఉన్నాయి నీళ్ళు. బ్యూటిఫుల్ సీనరీ. ఈడ ఇదేంది ఫార్మ్ స్టాండ్ ఉంది. ఆడ పక్కన ఫార్మ్స్లో పెంచేవన్నీ తీసుకొచ్చి అమ్ముతున్నారు. వాటర్ మెలన్స్ అని అన్నీ వీళ్ళు ఇక్కడ చేసినవి. రాస్బెర్రీ జాము, ఫ్రెష్గా అన్నీ ఆర్గానిక్ ఫుడ్. క్రేజీ కదా. ఇక్కడ ఫామ్లా ఇది స్ట్రాబెరీ ఫామ్. స్ట్రాబెరీస్ పిక్ చేసుకోవచ్చు అంట. పిక్ యువర్ ఓన్ స్ట్రాబెరీస్. వీడు ఈ డబ్బా ఇచ్చిండు, పోయి మనం పిక్ చేసుకొని మనకి ఎన్ని కావాలని తెచ్చుకుంటే ఇక్కడ మన జోకి వాటికి ప్రైస్ వేస్తాడంట. పౌండ్కి $3.50 అంట. అంటే పౌండ్ అంటే అరకిలోకి $3.50. అండ్ మనం ఈ స్ట్రాబెరీ తిందాము. ఇంకా ఫ్రెష్ ఉన్నాయంటే కొంచెం పుల్ల ఉన్నాయి, బట్ ఇట్లా నోట్ వేసుకోగానే కరిగిపోతుంది స్ట్రాబెరీ. ఇక్కడ దారిలో ఫార్మ్ సప్లైస్ అని చెప్పి ఉంది. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి. ఇవి మరి నాటుకోళ్ళు లాగానే ఉన్నాయి, కానీ లట్టుగా ఉన్నాయి. అవి మన బాయిలర్ కోళ్ళ లాగా. వీటిని మరి కట్ చేసి ఇస్తారేమో అడిగితే. పాపం ఇవి ప్రేమతో దగ్గరకు వస్తున్నాయి, కానీ వీటిని కోసుకోవాల్సి వస్తుంది. అవి చూడండి ఎట్లున్నాయో. అక్కడ నిప్పుకోళ్ళు, చిమ్మకోళ్ళు ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇది ఒక క్యాట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇది. How cute you are. What's your name? Say I'm Stuffy. She is beautiful. Hi. She want to interact with the people.
No, she lives for this. No. అండ్ ఇదే ఫామ్ లో ఇక్కడ గాడిదలు ఉన్నాయి. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. హాయ్ హలో అంటాను, ఏమన్నది అనుకుంటా. మంచిగా ఉంది సైలెంట్గా. ఇది కూడా చూడండి, వీటిని పోనీస్ పోనీ ఇంకా గాడిద క్రాస్ ఏమో, ఇవి మ్యూవల్స్ అంటారు. ఎంత క్యూట్గా కూర్చున్నాయి చూడండి. హలో హాయ్. ఎట్లా ఉంది బ్రో ట్రిప్? బాగుంది బ్రో, మొత్తం నేచర్ మధ్యలో ఏం లేకుండా హాయిగా యానిమల్స్తో. కదా ఇక్కడ వెనుక గుర్రాలు, ఇక్కడ గాడిదలు, ఆడ కోళ్ళు ఉన్నాయి వెనకాల. ఇక్కడ మంచిగా ఫార్మింగ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి చూడండి. ఇది డమస్టన్ కవర్డ్ బ్రిడ్జ్ అంట. ఇలా ఒక్కసారే పోవచ్చు. ఆడ ఒక కారు ఉన్నాడు కదా, వాడు వెయిట్ చేస్తున్నాడు మన కోసం. క్రేజీ ఉంది. 1920లో కట్టిరంటే బ్రిడ్జ్. అండ్ ఈ నుంచి మనం రైడ్ తీసుకోవాలి. సో దారిలో ఒక క్వారీ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది వీళ్ళకి, ఒక స్పాట్. ఇక్కడ తెల్లోళ్ళందరూ ఇక్కడ కూర్చొని వాళ్ళు చిల్ అవుతారంట. కానీ వీళ్ళు చూడండి ఎట్లా మొత్తం అవన్నీ ఏంది గ్రాఫిటీ చేసిర్రు, ఏవేవో బొమ్మలు గీసిరిడా. ఐ డోంట్ వాంట్ టు షో ద హోల్ థింగ్. ఇది చూడండి. సో ఇక్కడంతా క్లిఫ్ క్లైంబర్స్ అంటే ఈ రాక్స్ ఎక్కుతారు అనమాట. రాక్ క్లైంబర్స్ ఉంటారు. ఇవన్నీ ఎక్కి అక్కడికి వెళ్ళి టైంపాస్ చేయడం, విచిత్రం చేస్తారు. అంటే వీళ్ళకి చాలా విచిత్రమైన యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ యూఎస్లో. రాక్ క్లైంబింగ్ అని చేస్తారు, అదంటే సేఫ్టీ గేర్ వేసుకుంటారు. బట్ యూనో దేర్ ఆర్ ఆల్వేస్ ఛాన్సెస్ ఫర్ ఫెటాలిటీ. బట్ అయినా కూడా చేస్తుంటారు అనమాట వీళ్ళు. సో వాళ్ళ స్పాట్ ఇక్కడ వాళ్ళు కూర్చొని అట్లా చిల్ అవుతూ ఉంటారంట. బట్ వెరీ నైస్ పీపుల్. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇప్పుడే వాళ్ళని కలిసినాము, వాళ్ళు చెప్పిరన్నమాట ఇక్కడ మేము చిల్ అవుతామని చెప్పి. సో చూస్తున్నాం ఇక్కడ స్పాట్. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. కానీ ఊరికే ఇట్లా టైం పాస్ చేస్తారు ఇక్కడికి వచ్చి ఆర్ట్ గీసుకుంటా. ఇది వాళ్ళ స్పాట్ లాగా. So what they did was they drilled by hand, if you can imagine. They drilled down, and then they would put an explosive in there, and it would bang, it would fall off. And then they would, lots of time the problem with this quarry rock was that it didn't split well. It had curves in it, it didn't break even. And eventually that was so much of a problem that they just couldn't afford to keep doing it anymore. But in the meantime, they've taken lots of granite from here and some really big buildings like in Chicago, I think it's the Trade Center is made, great big huge building is made from the granite from this rock. And there are అండ్ మన ట్రిప్ అయిపోయింది. బాస్టన్కి ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చేసినాం. బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ట్రిప్. మంచిగా ఉండే. అండ్ సన్సెట్ అయిపోయింది యాక్చువల్లీ. బాయ్.